హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతి. చాలా రోజులైంది కదా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ సాయి అపోలో హాస్పిటల్. గైస్, ఈరోజు ఒక కేసు గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే పేషెంట్ ఒక 65 to 70 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ పేషెంట్ ఉంటాడు. ఈజ్ ఏ డయాబెటిక్ పేషెంట్, హైపర్టెన్సివ్, అట్ ద సేమ్ టైమ్ ఎన్పిహెచ్ డయాగ్నోస్డ్. ఎన్పిహెచ్ మీన్స్ నార్మల్ ప్రెజర్ హైడ్రోసెఫాలస్ అంటాం. దానికి సర్జరీ కూడా అయిపోయింది 5-6 ఇయర్స్ బ్యాక్. సడన్గా నాకు మిడ్-నైట్ 3:30 to 4 మధ్యలో కాల్ వచ్చేసింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ పేషెంట్ సడన్గా అన్కాన్షియస్ అయిపోయి స్వెట్టింగ్స్ వచ్చేసి డ్రౌజీ అయిపోయి ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్, అంటే ఏదో రకంగా, అంటే సరిగ్గా మాట్లాడకుండా ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ అరచడం కానీ, మోర్నింగ్ చేస్తూ గ్రోనింగ్ చేస్తూ ఉన్నాడు. సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? సో 65 ఇయర్స్ ఉన్నాడు, డయాబెటిక్ పేషెంట్, మోర్ దాన్ 15 to 20 ఇయర్స్, ఇన్సులిన్ మీద, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ అంటే డయాబెటిక్ డ్రగ్స్ కూడా వాడుతున్నారు, అండ్ యాంటీ హైపర్టెన్సివ్ బీపీకి ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నారు, అండ్ ఎన్పిహెచ్ డయాగ్నోస్ అయ్యి దానికి సర్జరీ కూడా అయింది, అండ్ దానికి వీపీ షంట్, వెంట్రిక్యులో పెరిటోనియల్ షంట్ అమ్మ, అది సర్జరీ అయ్యి దాని మీద కూడా ఉన్నాడు. సో తను సడన్గా అన్కాన్షియస్ అవ్వడానికి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? బీపీ ఎక్కువ అవడమా, లేకపోతే ఐసీ బ్లీడ్, బ్రెయిన్లో బీపీ ఎక్కువై బ్లీడింగ్ అవ్వడమా, లేకపోతే ఫిట్స్ రావడమా, ఆర్ లేకపోతే సడన్గా కార్డియోవాస్కులర్ డిసీజ్, అంటే హార్ట్కి సంబంధించిన కార్డియాక్ స్ట్రోక్ రావడమా, హార్ట్ స్ట్రోక్ రావడమా, అండ్ లేదంటే సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం, స్ట్రోక్, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ కానీ, లేకపోతే స్ట్రోక్ రావడమా, ఆర్ లేకపోతే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గిపోవడమా. రీజన్ ఏమై ఉండొచ్చు దీనికోసం? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో మోర్ దాన్ 65-70 ఇయర్స్ ఉంటాడు, డయాబెటిక్ పేషెంటు. తను ఇన్సులిన్ డోసేజ్ మీద ఉండడం వల్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇన్సులిన్ మిక్స్టాడ్ తీసుకుంటున్నాడు, దాంతోపాటు ఓరల్ డయాబెటిక్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు. సో మార్నింగ్ టైంలో రాగానే తన షుగర్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు లెస్ దెన్ 30 milligrams ఉంది. 28, 29, 30 పేషెంట్ నాకు ఇన్ఫామ్ చేశాడు. సో దానివల్ల షుగర్ లెవెల్స్ సడన్గా డౌన్ అయిపోవడం వల్ల పేషెంట్ డ్రౌజీ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయి సో ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ మాట్లాడుతూ ఉన్నాడు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ బికమింగ్ డ్రౌజీ అండ్ అన్కాన్షియస్ ఆఫ్ ద పేషెంట్. సో గాయ్స్, డయాబెటిక్ పేషెంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ మంత్ కానీ, అంటే కంట్రోల్లో, షుగర్ కంట్రోల్ లెవెల్లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మంత్లీ వన్స్ కానీ, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు 15 daysకి ఒకసారి కానీ కంపల్సరీ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే సుమోగే ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. సుమోగే ఎఫెక్ట్ అంటే